డాక్టర్ గారు, అయ్యా. పీసీఓడి సమస్య అనేది ఎంతో మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనివల్ల ఇతరితర సమస్యలు కూడా చాలా వస్తూ ఉంటాయి. మరి అందుకే ఇది రాకుండా ఉండాలన్నా, లేదంటే వచ్చిన వాళ్ళు తగ్గించుకోవాలన్నా కూడా చేయాల్సిన వ్యాయామాలు, ఎక్సర్సైజెస్ లేదంటే ఆసనాలు ఏమైనా ఉంటాయండి? 100కి 40 మంది ఆడవారిలో సుమారుగా కనపడుతున్న ఓవరీస్లో నీటి బుడగలు. మరి వీటిని తగ్గించడానికి ఆహార నియమాలు మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం. అవును. కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్ మరియు ఆసనాలు ఇవి చేయగలిగితే ఓవరీస్కి రక్త ప్రసరణ బాగా వెళుతుంది. అక్కడ వేస్ట్ గ్రోత్లు డెవలప్ అవ్వకుండా, బుడగలు రాకుండా ఉండటానికి, మళ్ళీ వచ్చినా న్యాచురల్గా తగ్గించుకోవడానికి చాలా చక్కటి మార్పు ఆ ఓవరీస్లో తీసుకొస్తాయి. ఓకే. మన బాడీకి అంత హీలింగ్ పవర్ ఉంది. మీరు మారితే సరిపోతుంది. మరి ఎలా మారాలో చూడండి, ఆసనాలు ఎలా చేయాలో చూడండి. మన ఇంట్లో ఏదన్నా బల్ల ఉంటే మనం పైన కూర్చుని వెనకాల వీపు భాగము, మెడ భాగము, తల భాగము డౌన్లో ఉండటం కోసము అలా స్లోపుగా ఉండేదాన్ని ఏదన్నా ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా చేతుల్ని పైకి లేపి పశ్చిమోత్తానాసనలో అలా గాలిని వదులుతూ ముందుకు దిగుతూ, మళ్ళీ గాలిని పీలుస్తూ పైకి లెగుస్తూ, చేతుల మూమెంట్తో పశ్చిమోత్తానాసన ఎక్సర్సైజ్ ఇలా ముందు కొన్నిసార్లు చేస్తాం. దీనివల్ల ఓవరీస్కి, గర్భాశయానికి ముఖ్యంగా ప్రెషర్ అక్కడ బాగా పడుతుంది. అలా ఒక 10-15 సార్లు చేసిన తర్వాత మెల్లగా చేతుల సపోర్ట్ అట్లా తీసుకుని వెనక్కి పడుకోవాలి. ఇక మెల్లగా మోకాళ్ళ వరకు పాదం అట్లా ఆనిచ్చి వెనక్కి జరుగుతూ వెళ్ళాలన్నమాట. మెల్లగా అట్లా వెనక్కి జారాలి. ఇప్పుడు చూడండి, ఛాతీ వెనక్కి విరవపడుతుంది, మెడ వెనక్కి వాలిపోతుంది. భుజాలు ఆ దివానం దిండు పైన ఆనేటట్లు మనం అట్లా పడుకుంటాం. చేతులు రెండుటిని తల వెనక భాగాన్ని అట్లా వేసేసి, కాళ్ళు రెండుటిని కలిపి చాపేసి అదే భంగిమలో అలా పెట్టి మనం పడుకుంటాం. సపోర్ట్ ఉండి మనం అట్లా పడుకోవటం వల్ల శరీరానికి భారం అనిపించదు. గర్భాశయం మీద, ఓవరీస్ మీద మంచి ప్రెషర్ పడుతుంది. ఆ భాగాలకి రక్త ప్రసరణ మెరుగవటానికి, ఆ భాగాల్లో మజిల్స్ అవి స్ట్రెంగ్తన్ అవ్వటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఒక 10 నిమిషాల సేపు ఉన్న తర్వాత మెల్లగా చేతుల్ని అట్లా తీసి వెనక్కి జారిపోవచ్చు. మెల్లగా శరీరాన్ని, చేతుల్ని అట్లా పట్టుకుని మనం వెనక జరుగుతూ ఇంకా నేల భాగం మీదకి భుజాలు, తల భాగం అనేటట్లు వస్తుంది. సీటు భాగం దివానం దిండుపైకి జరిగింది. ఈ రకంగా కూడా పెట్టి హాయిగా ఒక 4 మినిట్స్ 3 మినిట్స్ రిలాక్స్ అయ్యి తర్వాత ఈ భంగిమ నుంచి శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేస్తాం. హాయిగా నడుముని వెనక్కి ఉంచి అట్లా ఉన్నాం కాబట్టి కాస్త వజ్రాసనంలో వేసి కూర్చుంటే శరీరం మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. పీసీఓఎస్ సమస్య ఉన్న వారికి చాలా మంచిగా ఇది ప్రయోజనాన్ని ఇస్తుందని సైంటిఫిక్గా డిజైన్ చేయబడింది కాబట్టి అందరూ ఉపయోగించుకోగలరు. ఈ ఓవరీస్లో బుడగలు తగ్గటానికి ఉదయము, సాయంకాలము వండిన ఆహారాలు తినటం మానేసి మధ్యాహ్నం ఒక్కసారికే వండిన ఆహారాలు పరిమితం చేయండి. ఉదయము, సాయంకాలం ప్రకృతి ప్రసాదించిన న్యాచురల్ ఫుడ్స్, స్ప్రౌట్స్, డ్రై నట్స్, ఫ్రూట్స్, ఈ ఆహారాల్ని క్రమం తప్పకుండా తింటూ ఉండండి. రోజు ఇలాంటి వ్యాయామాలు చేయండి. 3 to 4 మంత్స్లో ఓవరీస్లో నీటి బుడగల ఆపరేషన్ లేకుండా శుభ్రంగా కరిగిపోతాయి. చూసారు కదండి, పీసీఓఎస్ లేదా పీసీఓడి సమస్యతో బాధపడే వాళ్ళందరూ కూడా డాక్టర్ గారు చూపించిన ఈ ఆసనాల్ని, ఎక్సర్సైజెస్ని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేస్తే గనక ఆ సమస్య నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. మరి లేని వాళ్ళు కూడా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేస్తే రాకుండా నివారించుకోవచ్చు కూడా. ఆరోగ్యంతో పాటు మనందరం అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. మరి అలాంటి అందాన్ని కాపాడుకోవాలంటే కెమికల్ ఫ్రీ ప్రకృతి వైద్య విధానంలో కూడా ఎన్నో చిట్కాలు ఉంటూ ఉంటాయి. మరి ఈ రోజు చిట్కా ఏంటో చూసేద్దాం.